ఈ రోజుల్లో ప్రవచనాలు రకరకాలుగా చెబుతూ ఉంటున్నారు. ఏం ప్రవచనాలు? మీరు వచ్చే సంవత్సరం వరకు ఇల్లు కట్టుకోబోతున్నారు, మీ బిడ్డలకి చక్కటైన సంబంధం కలగబోతుంది, నా కుమారుడా నా కుమార్తె యెహోవానగు నేనే మాట్లాడుచున్నాను, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను తలగా చేస్తాను ప్రవచనాలు చెప్తున్నారు. ఇర్మియా ప్రవచిస్తే ఇర్మియాకి నష్టమే కలిగేది. ఇర్మియా ప్రవచిస్తుంటే ఇర్మియాకి ఎవరు కానుకలు ఇవ్వలేదు, ఇర్మియాకి ఎవరు భోజనం పెట్టలేదు. ప్రవచిస్తుంటే బొండిగలు వేశారు, ప్రవచిస్తుంటే చెరసాల వేశారు. ప్రవచనము జరగబోయే వాటిని గురించి మాట్లాడేది, జరగబోయే వాటిని గురించి తెలియచేసేది. ఒక మనుషుని జీవితాంతం భవిష్యత్ అంతా మంచిగా జరుగుతుందా? కీడు జరగట్లేదా? మరి కీడు ప్రవచించరే. నేను ప్రవచనానికి వ్యతిరేకిని కాదు, నేను ప్రవచనం ద్వారానే దేవుణ్ణి సేవ కొరకు సమర్పించుకున్నాను. ఆ ప్రవచనం వినే దేవుణ్ణి సేవకు వచ్చాను నేను. దైవజనులు గజ్వేలు ప్రాంతములో సాధు జబరాజు గారు చెన్నై నుంచి వచ్చి గొర్రెల మందలాగా ఉన్న యవనస్తులు అందరూ భారముగా ప్రార్థన చేసుకుంటున్నారు. ఆ దైవజనులు అనేక మంది గురించి ఆయన ప్రవచిస్తూ ఉంటున్నాడు. నన్ను చూశాడు, ఒకే మాట అన్నాడు, నీవు దేవుని చేత గొప్పగా వాడబడతావు. ఇప్పుడు అనుకున్నాను పిల్లల మధ్యలో వాడబడతానేమనుకున్నా. అదే మాట తీసుకెళ్లి మా ఆత్మీయ తండ్రి గారు ఇజ్రాయెల్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నా మీరు విన్నారు కదా నన్ను దేవుడు గొప్పగా వాడుకుంటాడని ఆ దైవజనులు ప్రవచనం చెప్పారన్నా, సంతోషం అన్నా అన్నప్పుడు దైవజనులు ఏమన్నారు తెలుసా? ఆయనతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు, నువ్వు ప్రార్థన చేసుకో తమ్ముడు. ఆ దైవజనుడు ఏ స్వరముతో నిన్ను గొప్పగా వాడుకుంటాడన్నాడో అదే స్వరము నేను నా చెవులతో వినగలిగాను, అదే స్వరము నా కళ్ళలో నేను వినగలిగాను. ఉన్నాయి ప్రవచనాలు, లేవని నేను చెప్పను. దొంగ ప్రవచనాలు ఉన్నాయి, పబ్బం గడుపుకునే ప్రవచనాలు ఉన్నాయి,